అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? ఈ నకిలీ నెయ్యి లడ్డూలో కలిపిన వ్యవహారం ఇదంతా దీన్ని ఈరోజు అవునన్నా కాదన్నా కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా #1 ప్రాశస్త్యంలో ఉన్నాడు. మీరు ల్యాబుల గురించి మాట్లాడడానికి ఇంకో హిందువుని పెట్టండి. అన్య మతస్థుడు ఎవరైనా మన హిందువు తిన్న ప్రసాదంలో అది కలిసి ఉంది ఇది కలిసి ఉందని రోజు సర్టిఫై చేస్తుంటే రోషం రాదా? ఎన్డీడీబీ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మీ కూటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అదే విషయాన్ని గఫూర్ గారు అన్నారు. మీరు తిన్న ప్రసాదంలో ఆ రిపోర్ట్ ప్రకారం అది కలిసిందంటే మీరు ఒప్పుకుంటారా? సార్ మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా నేను. ఇది ప్రజల్లో చర్చించాలా? ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? అన్నీ తెలిసే చేస్తున్నారా? నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో నకిలీ నెయ్యి వ్యవహారంలో జరుగుతున్న రచ్చంతా చూస్తూనే ఉన్నాం. నిన్న కూటమి పార్టీల అధినేతలు ఆంధ్రప్రదేశ్లో, దాంతోపాటు మంత్రులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లాస్ట్లో తెలుగు వన్ ప్రతినిధి ఓ ప్రశ్న అడిగారు. ఈ విషయంలో జనసేన తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటం కనబడుతుంది. బీజేపీ ఎక్కడో ఈ పోరాటం ఈ స్థాయిలో చేయడంలో వెనకబడింది. ఎందుకు వెనకబడింది అనే ప్రశ్న అడిగినప్పుడు ఒక్కసారిగా అందరూ తడుముకున్నారు. చంద్రబాబు దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, మాధవ్ దాకా అందరూ తడుముకొని లేదు అలా ఏం లేదు, అందరం కలిసే చేస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవానికి చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? బీజేపీ ఎందుకు ఈ విషయం మీద ఈ రెండు పార్టీలు మాట్లాడినంత గట్టిగా మాట్లాడటం లేదు అనే అనుమానాలు ఉన్నాయి. మనతో బీజేపీ నాయకులు, బీజేపీ నేషనల్ మీడియా ప్యానలిస్ట్ రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం రవిచంద్ర గారు. నమస్కారం. రవిచంద్ర రెడ్డి గారు, మీరు బీజేపీ అధికార ప్రతినిధి, నేషనల్ మీడియా ప్యానలిస్ట్. బీజేపీ స్టాండ్ ఏంటి? నిన్న మాధవ్ గారికి మొదట వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే మాధవ్ గారికి అవకాశం వచ్చినప్పుడు ఆయన విషయాన్ని కాస్త జనరలైజ్ చేసినట్టు కనపడింది. ముందు జరిగిపోయిన విషయాల్ని ఇక మీదట జరగకుండా చూసుకుంటాం అని కొంచెం జనరలైజ్ చేసినట్టే కనపడింది ఆయన మాట్లాడిన దాంట్లో. ఆ తర్వాత ప్రశ్న అడిగినప్పుడు ఇంకాస్త అనుమానాలు బలపడ్డాయి. లాస్ట్లో మా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? ఈ నకిలీ నెయ్యి లడ్డూలో కలిపిన వ్యవహారం ఇదంతా దీని మీద బీజేపీ స్టాండ్ క్లియర్గా ఒక్క మాటలో చెప్తా. హిందువుల మనోభావాలు గాయపడ్డాయి. అవి గాయపడడం మాకు ఇష్టం లేదు. వీలైనంత త్వరగా ఏదైతే నిన్న చర్చ, దాని తర్వాత ప్రెస్ మీటు, ముఖ్యంగా కూటమి నాయకులు విడిగా అందరూ కలిసి చర్చించుకున్నారు. మీడియా ముందుకు వచ్చి ప్రజలకి వివరణ ఇచ్చారు. దాంతోపాటు ప్రజలకు వాళ్ళు చెప్పాల్సి అనుకున్న స్టేట్మెంట్స్ పయ్యావుల కేశవ్ గారు బ్రీఫ్ చేసిన తర్వాత ముగ్గురు, ముఖ్యంగా బీజేపీతో మొదలుపెట్టి జనసేన, చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారు కానీ, పయ్యావుల కేశవ్ గారు కానీ, మరి అక్కడ కూర్చున్న అందరూ కూడా హిందువులే కదా. నిన్న ఎవరు అంటున్నారు ఒక్కరి మొహంలో నెత్తురు చుక్క లేదు అని. ఇది డిఫెన్స్ కాదు, ఇది ఒక బాధతో కూడిన ఆందోళనకరమైన ఆలోచనతో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆందోళన అనే మాట కరెక్ట్ కాదు, ముఖ్యంగా ఆవేదనతో కూడుకున్న ప్రెస్ మీట్. వెంకటేశ్వర స్వామికి అపచారం జరుగుతుంది. ఆందోళన కూడా ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లోకి రాంగ్గా పోతుంది అన్న ఆందోళన ఉంది. ఎందుకంటే కూటమి చేస్తున్న పనులన్నీ సైడ్ లైనయ్యి రాజకీయంగా ఈ విధంగా మనం విమర్శలకు లోనవలసిన పరిస్థితి ఈ అంశంలో వచ్చిందంటే ఆందోళన ఉంటుంది, రాజకీయ ఆందోళన ఉంటుంది. కానీ ఆవేదనతో కూడుకున్న ప్రెస్ మీట్ కాబట్టి ఎవరు నవ్వుతూ, ఎవరు కళకళలాడుతూ అలా కూర్చోలే. అంతేగాని తప్పు చేశామనే భావన, ఎస్ తప్పు ఇన్ ద సెన్స్ హిందువులకు జరుగుతున్న అవమానంగా మేము ఫీల్ అయ్యాం కాబట్టి మేము హార్ట్ఫుల్గా లేము. ఎందుకు లేము? మనం అందరం పూజించే వెంకటేశ్వర స్వామికి అవమానం జరుగుతుంటే, ఆయన గురించి చెప్పే దాంట్లో చర్చ జరుగుతుంటే మేము సంతోషంగా చాలా సంబరంగా ఉండాలనా? నేను అడుగుతున్నా. అందుకే కూటమికి సంబంధించిన ప్రతి నాయకుడు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయనే కోణంలో చాలా జాగ్రత్తగా వాళ్ళు చెప్పాల్సింది సూటిగా చెప్పి వెళ్ళిపోయారు. మేము కోరుకునేది ఒక్కటే, మనం అందరం ఈరోజు అవునన్నా కాదన్నా కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్న వెంకటేశ్వర స్వామి
ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 ప్రాశస్త్యంలో ఉన్నాడు. మొన్న రామ మందిరం కట్టిన తర్వాత మళ్ళా అయోధ్యలో రాముడు తేజోమంతంగా విరాజిల్లుతున్నాడు. కానీ ఇప్పుడు వరకు వెంకటేశ్వర స్వామికి ఉన్న భక్తులు అపారం, కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా. మన మతం కాని వాళ్ళు కూడా భక్తులు. ఇదే విధమైన అవమానం వేరొక మతంలో, నేను మతం పేర్లు కూడా తీయట్లా, సెంటిమెంట్లు గాయపడి ఉంటే తగలబెట్టేసేవారు, ప్రభుత్వాలు పడిపోయేవి. సెంటిమెంట్ ఆఫ్ ది రిలీజియన్ అనేది చాలా భావోద్రేకంతో కూడుకున్న విషయం. హిందువులు సహనశీలురు కాబట్టి వచ్చిన ఆరోపణలన్నీ కూడా హిందూ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మీద కాబట్టి హిందువులు మౌనంగా భరిస్తున్నారు. ఎటువంటి ఆరోపణలు వచ్చాయో తెలుసు కదా, వాటి లోతుకు నేను వెళ్ళను. కూటమి ధర్మంలో ఉన్నాం. ఇప్పటికి జరిగిన ఈ దుర్మార్గమైన ప్రచారానికి ముగింపు పలకాలి. దీని గురించి ఏ మాధ్యమంలో కూడా దేవుడికి సంబంధించిన అంశంలో వార్తలు ఆపేయాలి. పేపర్లలో కానీ డిబేట్లలో కానీ మాట్లాడేవారు విజ్ఞతతో త్వరగా ఆపేద్దామని పిలుపునివ్వాలి. దీని గురించి ప్రత్యేకంగా జరిగే చర్చల్లో అన్య మతస్థుల్ని కూర్చోబెట్టి డిబేట్లు కూడా చేయకూడదు. ఇది నా డిమాండ్. అంటే విషయం తెలిసిన వాళ్ళు అయితే, విషయం తెలిసిన వాళ్ళు అయితే అన్య మతస్థులు కూర్చోకూడదండి, కూర్చోకూడదు. మన హిందూ మతానికి సంబంధించి మనం తినే లడ్డులో కల్తీ జరిగిందని వాళ్ళు నిర్ధారిస్తే మన మనోభావాలు గాయపడవా? అంటే మరి ల్యాబ్లో కూడా ల్యాబ్ల గురించి ఉండనియండి. మీరు ల్యాబ్ల గురించి మాట్లాడడానికి ఇంకో హిందువుని పెట్టండి. అక్కడ ఎవరినైనా పెట్టే స్వేచ్ఛ ఛానల్ యాజమాన్యాలకు ఉండొచ్చు. కానీ విఘ్నత ఎంతో సున్నితమైన అంశం. మన హిందువు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడినా పర్వాలేదు. అన్య మతస్థుడు ఎవరైనా మన హిందువు తిన్న ప్రసాదంలో అది కలిసింది ఇది కలిసిందని రోజు సర్టిఫై చేస్తుంటే రోషం రాదా? అంటే మనం ఆ విధంగా అటువంటి పదార్థాన్ని కలిపి రోజు తింటున్నాం, మా స్వామికి అదే పెట్టామని చెప్పాలనా? అంటే మీరు అన్నది అర్థమైంది. నేను ఒక్కటే అనేది డిబేట్లో మీకు కపూర్ గారికి జరిగిన వ్యవహారం గురించి అంటాను, మళ్ళీ కూడా అనే అవకాశం ఉంది. ఇక్కడ నాకు దురుద్దేశం మా పార్టీ మేము కోసమనో కూటమి కోసమనో కాదు. ఎంటైర్ ధర్మం దేవదేవుణ్ణి విమర్శించే విధంగా మనం తిన్న పదార్థాల్లో అన్నీ కలిసి ఉన్నాయంటే అదే పదాన్ని ఆ మతానికి అన్వయించి కానీ మేము మాట్లాడితే తగలబెట్టారా? ప్రభుత్వాలను పడగొట్టడానికి ప్రయత్నం చేయరా? అరాచకం రాదా? ఇదే నాకు వచ్చిన ఆవేశం ఆ రోజున. నాకు ఆ నిమిషంలో అంతకు మించి వేరే ఏ ఆలోచన లేదు. ఒక మాట, ఎన్డీడీబీ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మీ కూటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అదే విషయాన్ని గఫూర్ గారు అన్నారు. కాదు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఉండొచ్చు, ఇంకో రిపోర్ట్ ఉండొచ్చు, ఇవన్నీ అప్రస్తుతం అండి. మీకు వేరే మతస్థుడు ఎందుకు ఆ రోజు ఇలాంటి సున్నితమైన టాపిక్లు, నేను అడుగుతున్న వాళ్ళందరికి సంబంధించిన ప్రసాదాల విషయంలో రేపు ఒక హిందువు కూర్చొని మీరు తిన్న ప్రసాదంలో ఆ రిపోర్ట్ ప్రకారం అది కలిసిందంటే మీరు ఒప్పుకుంటారా? సార్ అది మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా నేను. ఆయన అనడం కాదు, కొంచెమైనా లౌక్యం ఉండాలండి, కొంచెమైనా ధర్మాన్ని పాటించండి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని ప్రవేశపెట్టండి. ఎన్నో సార్లు మనం స్వామీజీలను కూర్చోబెట్టాం ఛానల్స్లో, పెట్టలేదా? అవును. వాళ్ళ చేత ఒక మాట చెప్పించండి. అంటే మీ ఛానల్ మీ ఇష్టం, మీ గెస్ట్ మీ ప్రయారిటీ. కానీ అట్ ద హీట్ ఆఫ్ దట్ మూమెంట్ అతను పదే సర్టిఫై చేస్తున్నందున నా ధర్మాన్ని అగౌరవపరుస్తూ మా దేవదేవుడు ప్రసాదంలో కల్తీని అతను సర్టిఫై చేస్తుంటే కడుపు మండుతుంది. సరే, ఆ గోల మాకెందుకు, అక్కడ ఏదో జరిగింది. అందుకే నేను ఈ విషయాన్ని అసలు ఏ ఛానల్స్లో చర్చకు కానీ ఏ మాధ్యమంలో దీని వరకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనో భయంతోనో ఆపేయండి దయచేసి. నేను ఒకటే మాట్లాడట్లేదా బీజేపీ? ఎందుకు మాట్లాడాలండి? మేము మా దేవుణ్ణి అవమానం జరుగుతుంటే మేము దాన్ని రోజు చర్చల్లో పెట్టి గబ్బు చేసుకోవాలనా? అంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడా? అంటే కల్తీ జరిగిందా, కల్తీ జరిగింది వాడారు అనే కల్తీ జరిగింది అనుకుందామండి, ప్రజలకి కల్తీ జరిగింది అనుకుందామండి. గోపి గారు, ఇది ప్రజల్లో చర్చించాలా? ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? అన్నీ తెలిసే చేస్తున్నారా? అన్ని తెలిసే చేస్తున్నారా? ఇలాంటి దుర్మార్గం జరిగితే ఇంకా చాలా దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయి. అంటే కానీ నేను ఒక్కటే మాట చెప్తున్నా,
ఉమ్, మేము కూటమి ధర్మానికి లోబడి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నాం. ఉమ్. మీరు ఏది చర్చించాలనో అది బహిరంగంగా చర్చించండి. ఒక్క మాట నేను అడుగుతా ఇక్కడ, ప్రజలకి తెలియాలనా అనేది. దేశ భద్రతకి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన కీలకమైనటువంటి అంశాల విషయంలో కూడా బీజేపీ బయటికి చెప్పేసింది కదా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, మేము ఇదిగో ఇక్కడ ఇది చేసాం, ఇదిగో ఇక్కడ ఇది చేసాం అని. అత్యంత కీలకమైనటువంటి విషయాలలో స్పందించాల్సిన టైంలో కూడా స్పందించలేదు. నరవణే ఆత్మకథలో రాసుకున్న విషయాన్ని ఇప్పుడు ఈ రోజు మీరు పార్లమెంట్లో బీజేపీని చర్చ అవుతా దయచేసి ఉంది. నేను కంపేర్ ఒక చేసి మాట, విమర్శ ఒక మాట, కొనకపోతే ఒక మాట, ఒక మాట, నేను ఒక మాట. లోతుగా ఈ చర్చ వినండి తీసుకుంటా. వినండి వినండి మీరు మీరు లోతుగా చర్చించండి, కానీ నేనేమంటున్నానంటే దేశ భద్రతకి సంబంధించిన అంశాలనే బయటికి ప్రజలకు తెలియాలని బయట పెడుతున్నప్పుడు మనోభావాలకు సంబంధించిన అంశం, భక్తులకు సంబంధించిన అంశం, అంత దుర్మార్గం జరిగి ఉంటే బయటికి చెప్తే తప్పే ఉంటుంది. అంటే ఎందుకు తప్పని మీరు అనుకుంటున్నారు? నేను మిమ్మల్ని ఏమో తప్పని నేను అనట్లేదు, ఒకటే మీరు మాట ఏమనుకుంటున్నారు? చెబుతున్నాను. ఉమ్, నా చేత లోతుగా చర్చింపజేసి ఎన్డీడీబీ రిపోర్ట్ అంటే నేను చాలా లోతుకు పోతే కూటమికి ఇబ్బందికరమైన పరిస్థితి. నేను అందుకే మాట్లాడను. ఏముంది ఎందుకంటే లోతులో? నేను మాట్లాడను. ఏముంది అదే సార్ లోతులో? మీకు తెలుసు అన్నీ. నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడనంటే ఉమ్, అది మా కూటమికి మేలు చేసే అంశం కాదు, హిందువుల మనోభావాలకు పనికొచ్చే అంశం కాదు. ఎప్పుడైతే నేనున్న పార్టీ కూటమిలో ఉందో కూటమికి మేలు జరగని అంశం కాబట్టి నేను మాట్లాడను. 2, మా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికి ఇప్పటికే చాలా బాధ కలిగింది. దీన్ని ముగించండి, దీన్ని ఆపేయండి. నేను కోరుకునేది ఇంతే. అదే నేను అంటున్నా. దీన్ని ఆపేయండి, అంటే దయచేసి ఆపేయండి. బీజేపీ చర్చ జరగకూడదని కోరుకుంటుందా? బీజేపీ గురించి కాదు, నన్ను పిలిచారు, నా ఒపీనియన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టీ అని తీసుకోవద్దు. ఫస్ట్ ఇంట్రడక్షన్ లో నేను మీరు బీజేపీ ఏ స్టాండ్ introduction ఏంటి అని ఇచ్చినా అడిగాను సార్. మీరు కావాలంటే కాసేపు Introduction ఇంట్రడక్షన్ లో బీజేపీ స్టాండ్ నాకు ఏంటి అని వద్దండి, అడిగాను. నన్ను రవిచంద్రారెడ్డిగా తీసుకొని మాట్లాడతానంటే మాట్లాడండి. ప్రతిదీ నా పార్టీకి ఆపాదించే పని అయితే నేను ఒప్పుకోను. మిమ్మల్ని బీజేపీ ప్రతినిధిగా లేదంటే వదిలేయండి. నన్ను సిటిజన్ ఆఫ్ ఇండియాగా మాట్లాడిస్తానంటే కొన్ని మాటలు మాట్లాడతా. ఎందుకంటే బీజేపీ స్టాండ్ మొత్తాన్ని నేను ఒక్కడ మొయిట్లా. మా మాధవ్ గారు చెప్పిందే నా స్టాండ్, మా అధ్యక్షుడు చెప్పిందే నా స్టాండ్. ఇంకా చాలంటున్నా. ఓకే, చాలదంటే రోజు వచ్చి అందరు చర్చ పెడతామా? పోనీ గాయాన్ని రోజు గీకుతామా? మీ నిర్ధారణ ఏంటి? మా నిర్ధారణ ఒకటే, ఏదైతే కల్తీ జరగకూడదో, కల్తీ జరిగిందనే రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు అధ్యక్షతన అదే పర్యవేక్షణలో రిపోర్ట్స్ కంక్లూజన్ వచ్చి తీర్పు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తప్పు జరిగింది, ఎవరెవరు తప్పు చేశారు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, సుప్రీంకోర్టు నిర్ణయించిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకుంటా ఉన్నారు. వెల్కమ్ ఇట్. అంతవరకే పరిమితం అవుతాను నేను. అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ అయినా ఎన్డీఆర్ఐ రిపోర్ట్ అయినా ఏ రిపోర్ట్ అయినా మాకేం సంబంధం అండి? అవన్నీ కోర్టు చూస్తుంది కదా, సుప్రీంకోర్టు కదా చూస్తుంది. సుప్రీంకోర్టు చూసేదాన్ని మనం చర్చల్లో రోజు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా? ఎందుకు డిస్కస్ చేసి హిందువుల మనోభావాలకి పెయిన్ కలిగిస్తారు? దేవుణ్ణి ఎందుకు ఇబ్బంది పెడతారు? రాజకీయాల్లోకి రోజు దేవుడు ఎందుకు? మేమే ఇంతగా వాడుకోలేదు. దేశం కోసం, ధర్మం కోసం అని నిలబడ్డాం. ధర్మో రక్షిత రక్షిత అంటారు. ఆ ధర్మాన్ని అవమానపరచడం రోజు అవసరమా మనకి? ఇంత తెగింపు ఒక్క హిందువులు మాత్రమే సహిస్తారు, వేరే మతాల వాళ్ళు సహించరు. ఐ ఛాలెంజ్, వేరే మతాన్ని అని చూడండి, చూస్తాం. అసలు పవర్లో కంటిన్యూగానే ఇస్తారా? ఎందుకండి? అంటే ఇంకా చాలండి, ఆ చర్చ వద్దండి, దయచేసి వద్దండి. అవన్నీ కోర్టు నిర్ధారిస్తుంది. గోపి గారు, నీకు నాకు మన ఇద్దరం ఛానల్లో కూర్చొని మాట్లాడితే యు ఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ జడ్జ్. సో ఖచ్చితంగా కూడా మనకు ఆ పరిధి లేదండి. ఇన్వెస్టిగేషన్ చేయాల్సినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎవరు చేయాలి? జర్నలిజంలో భాగం అది. జర్నలిజంలో భాగం అయితే మీరు పెట్టుకోండి. నా దగ్గర నుంచి ఆన్సర్ మీరు రాబట్టలేరు. నేను నాకున్న విజ్ఞత ప్రకారం చెప్పేది ఒక్కటే, లెట్ దెమ్ దేర్ డ్యూటీ బీ డన్. ఆల్రెడీ జరిగిన రిపోర్ట్లు అక్కడ సబ్మిట్ చేశారు. ఫైనల్గా కోర్టు నుంచి బహిర్గతమై సర్టిఫైడ్ కాపీ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు కూడా అదే అన్నారు. అంతే కావాల్సింది, మాకు ఇంకేం అవసరం లేదు. సో దీన్ని ఆపేయండి, కంక్లూడ్ ఇట్. అంతేకాదు, నా విన్నపం, నా సూచన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ ఛానల్ కెమెరా ముందు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మీరు చేయగలరు సార్. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఇప్పటికే టీటీడీలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని సంకల్పించారు.
అతి పెద్ద సంస్కరణ. తిరుమల తిరుపతి దేవస్థానం రాబోయే రోజుల్లో బయట నుంచి ఘీ ప్రొక్యూర్ చేయకుండా ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉండే విధంగా, ఇంకా మిగిలే విధంగా టీటీడీ ఆధ్వర్యంలో ఎంత కావాలన్నా నిధులు ఉన్నాయి, స్వామివారి నిధులు ఉన్నాయి. మీరు ఆదేశాలు ఇవ్వండి, టీటీడీ చైర్మన్ గారి బోర్డు మీటింగ్ పెట్టి రిజల్యూషన్ చేసి పంపమని మీరు ఆమోదించండి. టీటీడీ ఆధ్వర్యంలో ఒక గొప్ప డైరీని దేశీయ ఆవులతో కానీ ఆవు నెయ్యి తయారు చేసుకునేదానికి ఇన్ని లక్షల లీటర్లు ఎవరు తయారు చేసినా అంతో ఇంతో కల్తీ జరుగుతుందని మనం అందరం తెలుసుకున్నాం కాబట్టి ఈ సంఘటన నుంచి మీరు ఒక రిఫార్మర్గా మారండి. మీకు మంచి పేరుతో పాటు పుణ్యం వస్తుంది, దాంతోపాటు కూటమికి మంచి పేరు ఉంటుంది. ఒక పర్మనెంట్ సొల్యూషన్ వైపు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణాత్మకమైన అడుగులు వేశారని ఎప్పటికీ చెప్పుకుంటారు. అవును, అలాంటి ఆలోచన ఎప్పటికీ చెప్పుకుంటారు. నేను అడుగుతున్నా, ఎందుకు ఇప్పటివరకు ఇన్ని లక్షల లీటర్లు, పైగా నాది ఇంకొక విన్నపం కూడా ఉంది. మరి టీటీడీకి అపరిమితమైన నిధులు ఉన్నాయి కాబట్టి డైరీ వ్యవస్థలో టీటీడీనే డైరీ పెడితే మిగతా డైరీల మనుగడ కష్టం కాబట్టి వ్యాపారాత్మకంగా టీటీడీ డైరీ ఉండదు అని నిర్ణయం చేయండి. వ్యాపారాత్మకంగా కాకుండా కొంత సర్ప్లస్ ఉండేటట్టు ఆవు నెయ్యిని మాత్రమే ప్రొడ్యూస్ చేయండి, ఆవు పాలను మాత్రమే రిఫైన్ చేయండి. స్వామివారి కార్యకలాపాలకు బాను ఆ మిగిలిన పాలను కానీ నెయ్యిని కానీ వెన్నను కానీ ఏదైనా కూడా మార్కెటింగ్ చేసేటప్పుడు టీటీడీ లేబుల్తోనే మార్కెటింగ్ చేసి, మన విజయ నూనెలు లేవా, గవర్నమెంట్ నడపట్లేదా? అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడిపి దాని ద్వారా వచ్చిన సొమ్ముని టీటీడీకే దఖలుపరచండి. ఒక పర్మనెంట్ సొల్యూషన్ వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటే కూటమిలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు ఇప్పుడు వరకు జరిగినదంతా మర్చిపోతారు. ఈ మర్చిపోవడంకై ఏకైక ఉపశమనం ఖచ్చితంగా ఇది ఒక్కటే. దయచేసి ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నా, ఒక బీజేపీ ప్రతినిధిగా. సొల్యూషన్ ఇది ఒక్కటే అని అన్నారు మీరు. సూత్రధారులు పాత్రధారులని శిక్షించడం సొల్యూషన్ అవుతుందా, లేదా ఇది సొల్యూషన్ అవుతుంది? సొల్యూషన్ ఇదే. సూత్రధారులని పాత్రధారులని వదలమని ఎవ్వరం చెప్పాం. అది సొల్యూషన్ కాదు. అది వాళ్ళు చేసిన తప్పిదానికి పడాల్సిన ఖచ్చితమైన శిక్షలు ఉండాలి. అది న్యాయం ధర్మం కోణంలో. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కోణంలో టీటీడీ ఆధ్వర్యంలో టీటీడీకి అవసరమైన స్థాయిలో చేసుకోవచ్చా అండి? విత్ ఇన్ 1 year దే కెన్ ఎస్టాబ్లిష్ ఇన్ ఫుల్ షేప్, కంప్లీట్లీ మెకనైజ్డ్, ఆగమ శాస్త్రాలను అనుసరించి దేశీయ ఆవులను కావాలంటే దేశీయ ఆవుల్ని, కావాల్సినంత నేలను కూడా శాంక్షన్ చేయొచ్చు. గవర్నమెంట్ చేతిలో పని. ఒక డైరీకి టీటీడీకి ఉంది. టీటీడీ దగ్గర లేని సొమ్మ ఎంత లెక్క పెట్టినా సొమ్ము కాదు, ల్యాండ్సే ఉన్నాయి కాదు, ఎంత లెక్క పెట్టినా తరగనంత డబ్బు టీటీడీకి ఆ స్వామివారికి కానుకల రూపంలో వస్తున్నాయి. ఈ చర్య ఇంతవరకు తీసుకోలేదు ఎవరు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి తీసుకునే అవకాశం దేవుడు కల్పించాడేమో. తీసుకోండి. మీరు తీసుకుంటే మీరు చరిత్రలో ఉంటారు. జరిగింది మర్చిపోయి చేసిన ఈ రిఫార్మ్ పర్మనెంట్గా చరిత్రలో ఉంటుంది. కాబట్టి మరుసటి రోజుల్లో మరి ఏ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినప్పటికి కూడా, ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినప్పటికి కూడా ఈ మీరు తీసుకొచ్చిన రిఫార్మ్ని ఎవరు కదిలించలేరు. మీరు అలా నిలిచిపోతారు. కాబట్టి ఈ ఒక్క చర్యని దయచేసి చేయమని చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.